హలో వంశిక గార్డెన్ చూడండి. ఇవాళ మా గార్డెన్లో వచ్చిన మందారాలు ఇవి. వేరు మందారం ఇది. చిన్న కొమ్మతో గ్రో చేశాను. ఇది చూడండి ఎంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో. ఇవి వీడియో కోసం ఉంచాయండి. ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వస్తున్నాయి పువ్వులు. చూడండి కొత్త విత్తనాలు వేసాము. చూడండి తోటకూర, ఎర్ర తోటకూర, వైట్ తోటకూర. ఇది ఇవేమో నేతి బీరకాయలు వేసాము. వేసి 10 రోజులు అవుతుంది. ఇదిగోండి ఇది బీరకాయ. కరివేపాకు అండి. ఇది చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం. అయితే ఇవ్వండి ఈ ఎండలకి ఇలా అయిపోయాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం గ్రీనరీగా వస్తుంది. ఇది ఇంకా దొండకాయలు అండి. ఇవన్నీ ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కాపు వచ్చిందండి దొండకాయలకి. నిమ్మకాయలు చాలా వచ్చాయండి. నిమ్మకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి నిమ్మకాయలు. ఇదిగోండి ఇంకా వచ్చాయి. ఇంకా స్వీట్ లెమన్ కూడా ఉంది. ఇదిగోండి వచ్చాయి. ఇంకా డ్రాగన్ రాలేదండి. ఇంకానా మల్బరీస్ అండి. చూడండి ఆకులు లేవు. ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చేవి చూడండి. రాలిపోయాయి. ఇంకా చూడండి రాలిపోయాయి. రాలిపోయాయి గాలికి. ఇది బెండ మొక్కలు, తోటరేపులు. ఇదో మల్బరీ అండి. ఫ్రూటింగ్ వస్తున్నది. హార్వెస్టింగ్ చేద్దాము. ఏమండి చూడండి ఉగ్గిపోయాయి బాగా. ఇంకా గోరింటాకండి, తోటకూర, పాలకూర. ఇంకా దోసపాదు వచ్చిందండి. దాని అంటారు అదే, నేను వేయలేదు. దోసకాయ, ఇది జామ. కిచెన్ వేస్ట్లో వచ్చిన నిమ్మ మొక్క అండి. ఇది పెద్ద మందారం రెడ్. ఇది చిలకడ దుంప అండి. ఈ పాలకూర ఒక్కటే మొక్క. అది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కనకాంబరం. మరం ఎందుకో చచ్చిపోయిందండి ఎండకి, అలా వేరే వేసాను. ఇది చిలకడ దుంప. ఇది పైనాపిల్ అండి. 3 years అయింది, ఇంకా రాలేదు. చిన్న డబ్బాలో పెట్టాను, చూడాలి వస్తుందేమో. సరేనండి, ఉంటానండి.